కరెక్ట్గా ఎదురు నుంచి అడ్జస్టేషన్ ఎట్లా చేసుకుంటాం కొంచెం జరగండి. మా లెన్స్ ఎట్లా వస్తుంది సినిమాటిక్ లెన్స్ మేడం. ఓకే మేడం. జయరామ్ అమరాబాబు అండి. నేను ఇక్కడ SCL ప్రాజెక్టు సింహపూరి ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్కి ప్రాజెక్ట్ హెడ్గా ఉన్నాను. సో మా కంపెనీ పేరు ఇంటరైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. సో మేము CSR ఫండ్ కింద ఈ ఇయర్ ఇది ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇప్పుడు మన ఇది ఇది ఐ క్యాంప్ అనమాట. సో అందరికీ ఐ టెస్ట్ మరియు రెటినా టెస్ట్ కూడా చేసి వాళ్ళకు కావాల్సిన స్పెక్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. టార్గెట్ అరౌండ్ 700 to 800 పెట్టుకున్నాము. సో 2 రోజులు ఇక్కడ టంగుటూరులో ఉంటుంది, ఒకరోజు బొల్లపల్లి ప్లాజా, ఇంకొక రోజు ముస్నూర్ ప్లాజాలో ఉంటుంది. లాస్ట్గా మా రెస్ట్ ఏరియా ఉన్నాయి ఇక్కడ మార్టూర్ దగ్గర, అక్కడ లాస్ట్ డే ఉంటుంది. ఇది 4 రోజుల ప్రోగ్రామ్. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ 5 అంబులెన్స్లు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసాం లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ హాస్పిటల్కి. సో ఇయర్ ఇవే కాకుండా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసినాము. కొన్ని స్కూల్స్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కొన్ని ఆర్ఫనేజెస్ మరియు లజ్జా ప్రోగ్రామ్ అని శానిటరీ ప్యాడ్స్ సంబంధించింది ఒక ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసినాము. అది కూడా వచ్చే నెల దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు కళ్ళు టెస్ట్ చేస్తున్నారు కదా సార్? అవును. దానికి సంబంధించిన అద్దాలు కానీ దానికి కావాల్సిన మెడిసిన్ కానీ స్పాట్లో ఇస్తున్నారా లేదా లేట్ అవుతుందా సార్? అది ఇప్పుడు అంటే అది ఏమంటారు దాన్ని మన సైట్ అద్దాలు అయితే కొన్ని రోజులు పడుతుంది. ఆ రీడింగ్ అయితే ఇమీడియట్గా ఇచ్చేస్తాం. సైట్ అద్దాలది అడ్రస్ తీసుకొని వాళ్ళకి పంపించేస్తాం. 2 ఇస్తాం, అవి ఇస్తాం ఇవి ఇస్తాం. కానీ స్పాట్లో అయితే ఏవి రీడింగ్ అద్దాలు అయితే స్పాట్లో ఇచ్చేస్తాం. రీడింగ్ అయితే స్పాట్లో ఇస్తారు. రీడింగ్ స్పాట్లో ఇస్తాము, మిగతా అడ్రస్ తీసుకొని వాళ్ళకి కొరియర్ చేస్తాం. ఇప్పుడు ఎంతవరకైనా లేదా స్కూల్కి కూడా ఏమన్నా ఎలిజిబిలిటీ ఉందా సార్? ఏ స్కూల్ కండి? ఏమన్నా మామూలు గవర్నమెంట్ వెలుగని పెట్టింది కదా సార్ పిల్లకాయలకి, బాలబాలికల్లో. అంటే మేము ఇక్కడ రోడ్డు ఈ ట్రక్ డ్రైవర్స్ని ఫోకస్ చేసినామండి. మాది రోడ్ ప్రాజెక్ట్ కదా. సో డ్రైవర్స్ కన్నా లేకుంటే ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే చుట్టుపక్కల లోకల్ పీపుల్ ఎవరికి ఉంటే వాళ్ళని టార్గెట్ చేసినాం. ఓకే. నా పేరు నరసింహరావు అండి. నేను ఇక్కడ PROగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం దాదాపు ఇక్కడ ప్రతి ఒక్క రోడ్ యూజర్కి ఏ విధంగా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, వాళ్ళకి కళ్ళకి ఎఫెక్టెడ్గా దాన్ని చూసి చెక్ చేసి మనకి టీం వచ్చిందండి. మంచి టీము, ఎక్విప్మెంట్ అంతా బాగా మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. రెక్టినా చెకింగ్ చేస్తారు. దానికి తగ్గ విధంగా వాళ్ళకి స్పెడ్స్ అందించడం జరుగుతుంది. ఆ తర్వాత బై ఛాన్స్ ఎవరికన్నా వాళ్ళ దగ్గర లేకుంటే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ ఇవన్నీ తీసుకొని వాళ్ళకి పోస్టల్ ద్వారా డిస్పాచ్ చేయడం జరుగుతుందండి. మనకి చాలా మంచి కార్యక్రమం అండి. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నాము. నెక్స్ట్ ఏదైనా సరే ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటే మేము రోడ్ యూజర్ కొరకు ప్రతి ఒక్క ఎవ్రీ డే మేము సేఫ్టీ ప్రోగ్రామ్ కానీ సేఫ్టీ అవేర్నెస్ చేస్తున్నాం సార్. ప్రతి నైటు డ్రైవర్లకి ట్రక్ డ్రైవర్లకు కానీ బస్ డ్రైవర్లకు కానీ ఎవరైనా సరే మన ప్లాజాలో ఆపేసి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఇస్తున్నామండి. వాళ్ళకి బిస్కెట్స్ కానీ టీ కానీ అరేంజ్ చేసి సేఫ్టీగా డ్రైవ్ చేయాలని వాళ్ళకి ఒక చిన్న సందేశం ఇస్తున్నాము. ఇది మనకి SP గారు కూడా చాలా తోడ్పాటు చేశారండి. ఎవ్రీ నైటు వీళ్ళకి ఈ విధంగా ప్రతి ఒక్క జంక్షన్ల దగ్గర ఎక్కడ వెహికల్స్ ఆగి ఉంటాయో వాళ్ళకి అవేర్నెస్ చేయమన్నారండి. వెహికల్స్ కూడా ఇప్పుడు దాదాపు మనకి చాలా వరకు ఈ యాక్సిడెంట్ అని కంట్రోల్ వచ్చింది సార్. ఈరోజు మనం ఈ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అందరికీ మాకు తెలుసు, మనకు మనిషికి ఉన్నటువంటి పంచేంద్రియాల్లో ముఖ్యమైనది కన్ను. అందుకనే మనకు ఒక సేయింగ్ ఉంది, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెప్పేసి. అలాంటి కన్నును మనం జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అలాగనే ముఖ్యంగా రోడ్డు మీద జర్నీ చేస్తున్నటువంటి డ్రైవర్స్కి ఇంకా ఎక్కువ అవసరం. అలాంటి వారికి కూడాను సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా అలాంటి రోడ్డు మీద జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఐ చెకప్ చేసి వాళ్ళకు అవసరమైనట్లయితే లెన్సెస్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు ఇంటరైజ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి SCL వారికి, ఇంటరైజ్ వారికి కూడాను నా వైపు నుంచి
అభినందనలు తెలుపుతూ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తర్వాత ఇలా మనం ఉంది అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ పెడితే ఎవరు రాకపోవచ్చు అండి. అది కాకపోతే కొంతమందిని మనం ఇన్సిస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఇన్సిస్ట్ చేయాలి అని అంటే మనం కాసేపన్నా హోల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మళ్ళీ మనకు ఓపెన్ ప్లేస్ కూడాను రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు ఆపి వాళ్ళకి చెక్ చేపిస్తాము అనేటట్లయితే మా వైపు నుంచి కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మీకు పూర్తిగా మా సహకారం అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు పెద్దలు అందరికీ మరియు ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎస్సీఎల్ వారు నిర్వహించినటువంటి కంటి చూపుకు సంబంధించి కార్యక్రమమును ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే మానవ శరీరంలో ప్రధానమైనది కంటి చూపు. కంటి చూపు కోల్పోతే మనిషి ఏమీ చేయలేరు. మనుగడ అనేది చాలా ఇదిగా నిశ్శబ్దంగా ఉంటుంది. సో కంటిని మనం ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉండాలి. కంటికి ఎల్లవేళలా కాపాడాలి అంటే దానికి కావాల్సినటువంటి ఐసైట్ లేకుండా చూసుకోవడం, అట్లానే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పోషణ ద్వారా కానివ్వండి, కంటిని అన్ని విధాలా మనం కాపాడుకోవాలి. మనము తీసుకున్నటువంటి చర్యలలో మనము డ్రైవింగ్ చేసేటప్పుడు మనము ఎదురుగా వచ్చేటటువంటి మనం చూడాలి అంటే కంటి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. మరి ఆ కంటికి సంబంధించి ఈరోజు ఈ మంచి కార్యక్రమంని స్టార్ట్ చేసినందుకు మరి ఎస్సీఎల్ వారికి అట్లానే మన PDRH వారికి నా ధన్యవాదములు సార్. అట్లానే ఇందాక చెప్పున్నారు మీరు ఇట్లా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి కూడా మేము సహకరిస్తాము అని చెప్పి ఉన్నారు. నేనేమంటానంటే లారీ అసోసియేషన్ వాళ్ళు, ఆటో యూనియన్ వాళ్ళతో కూడా మనము టైప్ అయ్యి వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి పెట్టినట్లయితే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అట్లానే వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంతమేర మనం సహాయం చేయగలం, మిగతాదైతే వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. కనుక మీ పరిధిలో ఉన్నంత మటుకు కూడా వీరే కాకుండా ఉన్నటువంటి లారీ అసోసియేషన్, బస్సు డ్రైవర్స్ కూడా మనం ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో మీరు ఇంతకు ముందు ఏమైనా ప్రోగ్రామ్స్ పెడితే మీరు అందులో మాకు కొద్దిగా పార్టిసిపేట్ చేసి చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ Can we have a round of applause? So the whole thing, okay, whole thing. Smile, smile. Okay, Nate. Okay, sir. Can we have a round of applause? Sir. RTC of MD.